హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు అండి. వారం రోజులైనా గట్టి పడకుండా మెత్తగా ఉండేలాగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక ప్యాన్లో అరకప్పు నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోనే 3 స్పూన్ల జీడిపప్పు, 3 స్పూన్ల కిస్మిస్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం అండి. అదే ప్యాన్లో ఒక కప్పు గోధుమ రవ్వ కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి నూకని గరిటతో కలుపుకుంటూ మాడకుండా దోరగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మెత్తగా గ్రైండ్ చేసుకున్న అరకప్పు కొబ్బరి తురుము వేసుకోవాలండి. కొబ్బరి తురుము వేయడం వల్ల లడ్డూలు మరింత టేస్టీగా ఉంటాయి. ఒక 10 నిమిషాల పాటు గరిటతో కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి. నూకని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్యాన్ ఒకసారి కడిగి పెట్టుకుందామండి. ఇందులో అరకప్పు షుగర్ వేసుకొని పావు కప్పు వాటర్ వేసుకొని పంచదార కరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మరిగించుకోవాలండి. ఈ పాకం తీగపాకం వస్తే సరిపోతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా తీగపాకం రావాలండి. తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వ కలుపుకుంటూ వేసుకోవాలండి. ఇలా పాకం అంతా నూకకు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి. 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలండి నూక చల్లారేంత వరకు. మరీ చల్లారక్కర్లేదండి, కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు గరిటెతో ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పాలు వేయక్కర్లేదండి. మనం వేసిన నెయ్యి అంతా సరిపోతుందండి. మీకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవడమే అండి. చూసారు కదండి ఎంత ఈజీగా. స్వీట్ ఎక్కువగా కావాలనుకునేవారు ముప్పావు కప్పు షుగర్ అయితే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు రెడీ అండి. ఇవి వారం రోజులైనా సరే లడ్డు గట్టి పడకుండా మెత్తగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.